వైసీపీ కార్పొరేటర్లు పన్నుల విషయంపై పెట్టిన ప్రెస్ మీట్ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందన్నారు. గత ప్రభుత్వం అద్దె ఆధార పన్ను విధానాన్ని రద్దు చేసి విలువ ఆధార పన్ను విధానాన్ని తీసుకురావడం ఈ అధిక పన్నుల భారానికి కారణం కాదా అంటూ వైసీపీ నాయకులకు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి చంద్రశేఖర్, డిఎస్ వల్లి, బోనం సిలాస్, మహబూబ్ బాషా, ప్రతాప్, ఎం సలీం, గంగరాజు, చిన్నబాబు, బండి జయశేఖర్, నంద్యాల వేణుగోపాల్, శ్రీను, మొహిద్దీన్ పాల్గొన్నారు. ఏదో ప్రజలపైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అది చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు. ఆ అధిక పన్నులేక భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ 198 అని చెప్తున్నారు. ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. స్వయంగా వారే చెప్తున్నారు. ఆ జీవో నంబర్ 198 మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరైనా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ళ ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నంబర్ 39 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాడు విడుదల చేశారు 21 మార్చి 2023 సంవత్సరం. ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా జీవో నంబర్ 198 విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొలువు తీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు, జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు, ఏడీపీ సర్వేలు వీళ్ళే చేస్తారు, మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు. తీరా అది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని, ఆ దోషాన్నింటి కూడా అధికారుల మీద నెట్టడం, అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం, ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. కార్పొరేటర్లు 198వ జీవో ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చారని ఒకసారి మనం చరిత్రను చూస్తే కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము 1500 కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు, సుమా గ్రాంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో, ఈ 198వ జీవో, ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్య తరగతి ప్రజల మీద. ఎందుకయ్యా అవి చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మ నిర్భర్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా 4 షరతులు విధించింది. ఆ 4 షరతులను బేషరతుగా మంజూరు చేసుకొని ఇవాళ పేద మధ్య తరగతి యొక్క ప్రాణాలను, వాళ్ళ జీవితాలను గాలి వదిలేసి కేవలం ఆ నవరత్నాలను అమలు చేయాలి అని చెప్పి, ఆ అప్పు తీసుకొని రావాలని చెప్పి ఆ కక్కుర్తితో ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా? చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విసురుతా ఉంది. ఈ కార్పొరేషన్ ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడి ఈరోజు అప్పులమయమైందో తిరిగి దాని యొక్క సుపరిపాలన చేపట్టి, ఆదాయ వనరులను చేపట్టి, అదేవిధంగా కేంద్రం, రాష్ట్రం నుంచి గ్రాంట్లను తీసుకుని వచ్చి తిరిగి మళ్ళా సర్ప్లస్ బడ్జెట్ గా తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమాయుక్తమవుతున్నారు.